నెక్స్ట్ ఈ వీడియోలో ప్రొసీజర్ ఫ్లో కంట్రోల్లో ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ మీద చేద్దాం. ఫర్ లూప్ ఆల్రెడీ తీసుకున్నాను నేను. ఫర్ లూప్ ఓకే, సేమ్ సి లాంగ్వేజ్ లాగే బిగిన్ ఎండ్ ఉండదు. ఓకే చూద్దాం సార్, రన్ చేస్తాను నేను. కాపీ చేస్తాను, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే రన్ చేస్తాను చూడండి. మాడ్యూల్ ఇంటీజర్ ఐ ఇనిషియల్ బిగిన్. ఓకే రన్ చేస్తాను చూడండి. రన్ సిమ్యులేషన్ ఎస్. చూడండి ఒకసారి రన్ చేస్తే చూడండి. 0 less than 10, 0 to 9 వరకు వస్తుంది. ఓకే చూడండి ఒకసారి అవుట్పుట్ చూడండి, 0 to 9. ఓకే మీకు ఇంకా ఈజీ చూపించాలంటే సో 31. ఓకే 0 to 32 బిట్ అనేది మ్యాక్సిమం చూపిస్తుంది. ఓకే ఈజ్ ఈక్వల్ పర్సెంటేజ్ 0D పెడతాను, 0D. రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్ ఎక్స్. ఓకే చూసారా, ఐ 0 నుంచి రన్ అయ్యి 9 వరకు వచ్చింది. ఓకే ఇంతే. ఇప్పుడు మళ్ళీ దీన్ని అంతే, ఇదే ఫర్ లూప్. ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీటి యొక్క బైనరీ. ఓకే వీటి యొక్క డెసిమల్ వాల్యూ గురించి, డెసిమల్ వాల్యూ రిప్రజెంటేషన్ చేశాను. వీటి యొక్క బైనరీ కూడా నాకు కావాలి, బైనరీ. సో అప్పుడు ఏం చేస్తాను, ఐ ఈక్వల్ టు, అలా కాదు ఇప్పుడు ఉంది కదా ఇలా, నెక్స్ట్ ఈక్వల్ టు పెట్టేస్తాను, ఈక్వల్ టు పర్సంటేజ్ బైనరీ బి. మీకు ఈరోజు అర్థం కాదు కానీ నిమిషం. పర్సంటేజ్ డి, పర్సంటేజ్ బి, ఐ కామా ఐ, సేమ్ సి ప్రోగ్రామ్ లాగే. ఓకే ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను చూడండి. అప్పుడేమిది, దీని డెసిమల్ వాల్యూ రిప్రజెంటేషన్ చేస్తుంది, దీని బైనరీ వాల్యూ కూడా రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఒకసారి, డెసిమల్ వాల్యూ అట్ ద సేమ్ బైనరీ వాల్యూ. ఓకే చూద్దాం. వావ్ చూడండి, 0 1 10 12 11 సారీ 11 100 101 110 111 1000 1001. ఓకే ఇది రిప్రజెంటేషన్. ఓకే అప్ టు 15 కావాలంటే, అప్ టు 15 కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ 15 పెట్టాలి, సారీ 16 పెట్టాలి. అప్పుడు అప్ టు 15 కావాలంటే సార్ లెస్ దాన్, ఓకే ఈక్వల్ టు అయితే 15 పెడితే సరిపోయింది. ఓకే రన్ చేద్దాం, దీన్ని రన్ చేద్దాం ఒకసారి. చూసారా చూడండి ఇక్కడ అవుట్పుట్ 0 నుంచి 4 1s. ఓకే ఇప్పుడు అర్థమైంది. ఓకే ఫర్ లూప్ ఒక వాల్యూ. ఓకే అంతే.